పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఎస్ అండి, ప్రతి మాసం కూడా గురువు గారి ద్వారా మనం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు వింటున్నాము. మరి జూన్ మాసం ఎలా ఉండబోతుంది, జూన్ మాసంలో ప్రత్యేక పర్వదినాల గురించి వివరించడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకంగా ఏ గ్రహాలు ఎలా సంచారం చేయబోతున్నాయి, మరీ ముఖ్యంగా చివర్లో జాతక రీత్యా అతిగా సఫలవుతున్న వారికి ఎలాంటి పరిహారాలు పాటించాలి, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు, మరి అంతా కూడా ఎదురు చూస్తున్నారు, జూన్ మాసం ఎలా ఉండబోతుంది, ఇంకా చూసుకుంటే కనుక గురువు సంచారం మారబోతుంది అంటున్నారు, దాని గురించి తెలియజేస్తారా గురుగారు ఒకసారి? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాసుల వారికి జూన్ మంత్లోకి చక్కగా ఎంటర్ అవబోతున్నాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు చెప్దాం. అమ్మవారిని స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్లస్ గణపతిని ఈ 12 రాసుల వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇస్తూ చక్కగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు అంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉండాలి, చిరునవ్వుతూ ఉండాలి. వాళ్ళ దగ్గర చింతలు చీకులు చిరాకులు పరాకులు ఇది లేదు అన్న ఫీలింగ్ ఉండకుండా ఎప్పుడు పరబ్రహ్మతత్వం కలిగి ప్రతిదాన్ని శోభాయమానంగా దివ్యంగా చూడగల ఒక గొప్ప శక్తిని అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, దర్జాన్ని, దర్పాన్ని, డిగ్నిటీ అంతా ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుందాం. ధనం అయితే ఇంకా అసలు మనం ఇది లేదు ఇక్కడ లేదు అక్కడ లేదు అనుకోకుండా ఎప్పుడు వాళ్ళంట ధనం ఎక్కడ పోతే అక్కడ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే సర్వకామార్థ సిద్ధి. వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా కానీ ఇమ్మీడియట్లీగా ఆ మూమెంట్లో నా కోరిక అంత నెరవేరేలాగా అమ్మవారిని మనం అందరినీ కరుణతో చక్కగా ఆశీర్వదించి మనకి చక్కగా చేయాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మీ నోటి ద్వారా ఆశీస్సులు మా అందరికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం గురువు గారు. మరి ఎలా ఉండబోతుంది ఈ జూన్ మాసం, ఏంటి ప్రత్యేక దినాలు ఏమైనా ఉన్నాయా, జూన్ విశిష్టత? జూన్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ మాస పౌర్ణమితో ముగుస్తుందండి. అంటే కరెక్ట్గా 15 రోజులు వచ్చేటప్పటికి అధిక మాసం ఉంటుంది, మిగతా 15 రోజులు వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ అధిక మాసంలో జనరల్గా ముహూర్తాలు, పెళ్లిళ్ళు, దేవాలయాలు ఇలాంటి పనులు ఏమి చేయరు. తర్వాత ఇళ్ళు కట్టుకోవటం లాంటివి చేయరు. కొన్ని పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. దోష నివారణ పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. అలాంటి వాటిలో అయితే ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఎప్పుడైతే 15వ తారీఖు మనకి నిజ జ్యేష్ఠ మాసం వస్తుందో అక్కడి నుంచి మనకు వివాహాలు, ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. హడావుడి అంతా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఉన్నా కానీ 15 రోజులు కూడా మనకి షాపింగ్ చేయటం, అవి చేయటం, ఇవి చేయటం, పండగ వాతావరణమే ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇందులో ఇది మీరు చెప్పిన విధంగా 2-3 విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి, 2 శని త్రయోదశులు ఈ మాసంలో ఉన్నాయి. 2 శని త్రయోదశి. కొన్నిసార్లు శని త్రయోదశి 3 నెలలు 4 నెలలు కూడా ఉండదండి. కానీ ఈ మాసంలో 2 శని త్రయోదశులు ఉన్నాయి. అది ఒకటి. తర్వాత ఏరువాక పౌర్ణమి అంటారండి. అంటే నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. అంటే మనకి పర్టికులర్గా విలేజెస్లో అరకలు దున్నటం, సో అగ్రికల్చర్ వర్కుల పనులు అంతా స్టార్ట్ చేయటము అక్కడ నుంచి చేస్తూ ఉంటారు. ఏమన్నా మా విలేజ్లో కూడా ఇప్పటికీ ఆ పద్ధతి ఆచారం ఉందండి. సో ఎద్దులకి శుభ్రంగా క్లీన్ చేసి రంగులేసి వాటికి కొమ్ములకి వాటికి గంటలు అవన్నీ కట్టేసి చిక్కాలు కట్టి ఇవన్నీ కట్టేసి ఆ రోజు ఫస్ట్ టైం దేవుడి గుడి చుట్టూ 3 రౌండ్లు వేసి ఇంకా అరకలు దున్నటానికి పొలాలకు వెళ్ళిపోతారు అనమాట. అది ఆ రోజు వర్షం కూడా పడుతుంది. సహజంగా 99% వర్షం కూడా పడుతుంది ఆ రోజు సాయంత్రం పై నుంచి. చాలా మంది తప్పట్లు అవన్నీ కొట్టుకుని సెలబ్రేషన్స్ చాలా చోట్ల ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అందుకని ఏరువాక పౌర్ణమి అంటే మోస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ అనమాట వారి విలేజెస్లో. అందుకని ఏరువాక పౌర్ణమి ఉంది. తర్వాత 2 శని త్రయోదశులు ఉన్నాయి. ఫస్ట్ 15 డేస్ అధిక జ్యేష్ఠ మాసం, తర్వాత వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం జరుగుతూ ఉంటుంది. నిజ జ్యేష్ఠ మాసంతో చక్కగా ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. ఇదంతా ఒక ఆస్పెక్ట్. అయితే మనం జ్యోతిష శాస్త్రం పరంగా చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ జూన్ 2న గురువు మారుతూ ఉన్నారు. సో అది ఒక హోల్ ఇయర్ అంతా కలిపేసి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దాని గురించి ఒక సిరీస్ కూడా చేసాం మన ఇద్దరు కాంబినేషన్ లో. సో ఇవి కాకుండా ఇంకొన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. జూన్ 15వ తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారండి. వాళ్ళు మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. వాటితో పాటు జూన్ 8న శుక్రుడు మారుతున్నారు. 21st కుజుడు మారుతూ ఉన్నారు. 4 గ్రహాలు అంటే ఆల్రెడీ గురువు మారుతున్నారు. గురువుతో పాటు ఇంకో 3 గ్రహాలు కూడా మారుతున్నారు. అవి వచ్చేటప్పుడు బుధుడు, కుజుడు, సూర్యుడు. ఆల్రెడీ జస్ట్ అప్పుడే బుధుడు 1 డే ముందు కూడా మారిపోతూ ఉన్నారండి. అదంటే ఎనివే మే మంత్ కింద వస్తుంది. మనం అది అంత జూన్ మంత్ రిజల్ట్ కింద చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారంగా మనకు ఆల్మోస్ట్ 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా ఈ మాసంలో ఉండబోతుంది. కాబట్టి
చక్కగా దాని యొక్క ఇంపాక్ట్ ఈ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ జూన్ మంత్లో వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో చాలా చక్కగా ఫోకస్గా ఉంటే రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా ఆ రాశి వారికి పర్టికులర్గా పరిహారాలు చెప్పుకుంటూ కామన్గా కొన్ని పరిహారాలు లాస్ట్లో కూడా ఉంటాయండి. అంటే ఈ రాశి ఫలాల యొక్క ఇంపాక్ట్ మనకి 30-40% ఉంటుంది. ఇండివిజువల్ జాతకం కూడా చూడటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కామన్గా ఎవరికైనా స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పరిహారాలు లాస్ట్లో మనం చెప్పుకుందాం. గురుగారు, మరి జూన్ మాసం మీన రాశికి ఎలా ఉండబోతుంది? గురుగ్రహం మారడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి ప్రతి ఒక్క రాశి కూడా. మరి మీన రాశి వారికి ఎలా ఉంది గురుగారు? మనకి 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి జూన్లో. మేజర్ దాదాపు 3 గ్రహాలకు చాలా పాజిటివ్ గా ఉన్నాయి. 3 గ్రహాలు, ఒక కుజుడు మాత్రం సరిగా లేడు కానివ్వండి, మిగతా అన్ని గ్రహాలు బాగా సపోర్టింగ్ గా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అందులోనూ మనకి గురువు ఎప్పుడైతే 5వ స్థానానికి మారుతూ ఉన్నాడో వీళ్ళకి మానసికంగా చాలా ఆనందంగా, ఉత్సాహంగా, కొత్త కొత్త ఆపర్చునిటీస్, పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం, లైఫ్ గ్రోత్ ఎక్స్పాన్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది వీళ్ళకి. మీనరాశి వాళ్ళకి ఏలినాటి శనిలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఈ టైంలో గురువు మారటం వాళ్ళకి చాలా అనుకూలత ఉంటుంది. రెండవది, వీళ్ళకి ఈ మాసంలో ఫస్ట్ 15 days సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని మిక్స్డ్గా ఉంటుంది. ఇంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది బట్ ప్రొఫెషనల్ విషయంలో చాలా బాగుంటుంది అని తెలుసుకోవచ్చు. కుజుడు మాత్రం 2వ స్థానంలో ఉండి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బుధుడు వల్ల ధన ప్రాప్తి, శుక్రుడు వల్ల పుత్రులకు సంతానం లేకుంటే పుత్ర యోగము, చిల్డ్రన్ విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుందని తెలుసుకోవచ్చు. ఇది ఓవరాల్గా సమరీ. ఏమంటారు, మానసాని ధనచ్ఛేదం, ధన ప్రాప్తి, పుత్రలబ్ధి అని మనకు సంస్కృతంలో చెప్తారు. ధన ప్రాప్తి ఉంటుంది, పుత్రుల వల్ల లాభం ఉంటుంది, ధనం. ఇప్పుడు ర్యాంకులు అవన్నీ వచ్చేస్తాయి కదండి జూన్లో, ఫలితాలు అవన్నీ. తర్వాత వీళ్ళు రాసి వాళ్ళకి పిల్లలు ఉంటే బాగా అనుకూలంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు 4వ స్థానంలో వీళ్ళకి సూర్యుడు 3 నుంచి 4 వెళ్తున్నాడండి. ఇది జనరల్గా 15 days బాగుంటుంది. నెక్స్ట్ 15 days ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బాగుంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అసౌకర్యంగా గురే అవకాశం ఉంటుంది. మనకేం చెప్తారు, 4వ స్థానంలో సూర్యుడు ఉంటే అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్య హాని అభోజనం ప్రయాణకాలే విఘ్నమాప్నోతి చతుర్థే రవి సంయుతే అని చెప్తారు. అంటే 4వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది, ప్రయాణాలు చేసేటప్పుడు ఆటంకాలు వస్తాయి. కాబట్టి ప్రయాణాలు, దూర ప్రయాణాలు కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే మంచి, లేదంటే జాగ్రత్తగా ఉండాలి, ప్లాన్ బి పెట్టుకొని. తర్వాత సౌఖ్య హాని, కంఫర్టబుల్ గా ఉండదు, ఇంట్లో ఏదో ఒక విధంగా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది, సరైనగా భోజనం చేయరు, మానసికంగా శాంతి. అంటే టోటల్గా ఇంటికి సంబంధించి పర్సనల్కి సంబంధించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఉంటాయని తెలుసుకోవాలి. కానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది, ప్రమోషన్స్ వస్తుంది, అనుకున్న పనులను అచీవ్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు సూర్యుడు మిక్స్డ్ అని చెప్పుకోవచ్చు. అయితే 2వ స్థానంలో కుజుడు ఉండటం అంత యోగ్యతగా ఉండదు, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అగైన్ ఇది కూడాను కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏం చెప్తారు, అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి స్యాద్ ధనకే కుజ అంటారు. అంటే గురువు గారు గట్టిగా ఉంది కదా, అదే ఏంటి అసలు తెలుగులోకి అనువాదిస్తే? అసత్వం అంటే దేహంలో బలం ఉండదు, వీక్ గా ఉంటారు. రెండోది అంతఃక్లేశ, లోన ఊరక బాధపడుతూ చింతిస్తూ కూర్చుంటూ ఉంటారు, డౌట్లు ఎక్కువగా ఉంటాయి. అంతఃక్లేశ డౌట్ గా సతమతం అవుతూ ఉంటారు, ఏది డెసిషన్ రాకుండా డౌట్ఫుల్ గా ఉంటారు, అది అంతఃక్లేశ అంట. సర్వకార్య వినాశనం, ఈ టైంలో ఏదైనా పని తల పెడితే అది సరైన రిజల్ట్ ఇవ్వదు, ఆగిపోతూ ఉంటుంది. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా అప్రాపరేట్ గా అవుతుంది. ఇవన్నీ సహజం అండి ఇంట్లో, బట్ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క మీనింగ్, యూనిక్ మీనింగ్ ఉంటుందని చెప్పాను, ఒక యూనిక్ వర్డ్ ఉంటుంది. వీళ్ళకి సదా దుర్జన సంపర్క, వీళ్ళు బ్యాడ్ కంపెనీ ఎక్కువ ఉంటారు, వీళ్ళ చుట్టూ అంతా వేస్ట్ పీపుల్ అంతా తిరిగేసి పాపం వీళ్ళ మానాన్ని వెళ్ళేది అసలుకే వీళ్ళ ఇబ్బంది పడి వీళ్ళ పనులు, వీళ్ళు వచ్చేసి మధ్యలో వీళ్ళకి కొంచెం డైవర్ట్ చేసేసుకొని డైవర్షన్స్, మనసు అటు ఇటు మారిపోయి ఎక్కువగా ఉంటాయి. అందుకని వేస్ట్ పనికి వాళ్ళు అంతా వచ్చేసి వీళ్ళు పక్కన కూర్చొని టైం అంతా చేసిన సదా దుర్జన సంపర్కం అంటే వీళ్ళకి కూడా పాపం ఇన్ని బాధలు పడ్డం పోయి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉందని పోయి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతవరకు బాగానే, ఆ తర్వాత భీతిగా భయంగా ఉంటారంట, అయ్యో అనవసరంగా వెళ్ళని టైం పోగొట్టుకున్నాం, వేస్ట్ అయిపోయింది, డబ్బులు పోగొట్టుకున్నాం, ఎందుకు వృధాగా చేసుకున్నామని. కానీ ఎప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్లానెడ్గా మంచి వాళ్ళతో కలిసి ఉంటే
నిజంగా బెనిఫిట్ ఉందంటేనే వెళ్ళండి, లేదంటే వృధాగా వెళ్ళిపోయి ఫోన్ చేశారనో ఏదో ఆలోచన వచ్చిందని చెప్పేసి వెళ్తే దాంట్లో ఉపయోగం ఏముండదు. చివరికి చెడు పని చేస్తే ఏమవుతుందంటే మనమే అనవసరంగా మెంటల్గా టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఈ కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. ఈ టైంలో కొంచెం అవమానాలు జరిగే పనులు కూడా ఉంటుంది, భయంగా కొలిపే సంఘటనలు జరుగుతూ ఉంటుంది. అంటే టోటల్గా ఏ ప్రకారం చూసుకున్నా కానీ కుజుడు కొంచెం అనుకూలంగా లేరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు మాత్రం మిక్స్డ్గా ఉన్నారు. 5వ స్థానంలో శుక్రుడు ఉండటం చాలా మంచిదండి. ఇప్పుడు ఏ అయితే ప్రాబ్లమ్స్ కుజుడు పెడుతున్నాడో శుక్రుడు వాటికి కౌంటర్ ఎఫెక్ట్ గా వస్తూ ఉంటాడు అనమాట, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఆయన తీసేస్తూ ఉంటే ఆయన మళ్ళీ ఇస్తూ ఉంటాడు అనమాట. సో గొడవ అయితే అయిపోయిందిలే, ఓకే లైఫ్ ముందుకు వెళ్ళిపోవాలి కదా, పడింది ఎవరు భార్య పిల్లలే కదా, ముందుకు పోవాలి కదా అన్న చెప్పి శుక్రుడు సపోర్ట్ చేస్తూ ప్రొటెక్ట్ చేసేస్తూ ఉంటారు అనమాట. అందుకని వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. అందుకని ఇక్కడ ఏముంది, శుక్రుడు వచ్చేటప్పటికి దాసీ మృత్యుజన లాభ, నిత్య సంతోషం, మృష్టాన్నం, ధనలాభం, గాంభీర్యం, పంచమస్తేద్ భవేద్ భృగో అంటారు. అంటే దాసీ మృత్యుజన లాభ అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న సపోర్ట్స్, ఎంప్లాయీస్, మేనేజ్మెంట్ లెవెల్లో టీం ఉంటారు కదండి, వాళ్ళ కింద ఉన్న సపోర్ట్ టీం నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. నిత్యం మృష్టాన్న భోజనం, ఈ టైంలో ఫంక్షన్స్ వీక్లీ ఉంటాయి కదండి, సాఫ్ట్వేర్ వాళ్ళకి అలా వెళ్ళటం అవన్నీ చేసుకుంటూ ఉంటారు. వీకెండ్ ఫంక్షన్స్ ఎక్కువగా ఉంటారు. అందులోని పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చాలా మంది చక్కగా పెళ్లిళ్ళు వెళ్ళేసి నైస్గా చక్కగా అంతా 10 మందితో కలిసి భోజనం ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ధన ధాన్య అభిస్తార్థ, ధనం వస్తుంది, సంపదలు వస్తుంది. అభిస్తార్థ అనుకున్న పనులు చక్కగా జరుగుతూ ఉంటాయి ఈ టైంలో అని చెప్తారు. ఇది ఓవరాల్గా చూసుకుంటే జెంట్స్కి అయితే లేడీస్ ద్వారా మంచి లాభం ఉంటుంది, ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి లాభం ఉంటుంది. ఇది అనుకున్న పనులు జరిగి మనం ఇందాక చెప్పుకున్న ఏ అయితే కుజుడు ఇబ్బంది పెడుతున్నాడో శుక్రుడు వచ్చేటప్పటికి వాటికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మనం ఏం చెప్పండి, ఓవరాల్ గా బాగుందని చెప్పుకోవచ్చు. ఒక కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. సో నక్షత్రాలు ఏమంటున్నాయి గురుగారు? నక్షత్రాలు మీన రాశి వారికి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. ఈ 3 నక్షత్రాలు సూర్య భగవానుడు వల్ల వీళ్ళకి జయప్రదంగా వస్తుంది. జయం 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 అంటే ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి 3 నక్షత్రాలు వాళ్ళకి. నెక్స్ట్ కుజుని వల్ల గొడవలు వస్తాయి, అది ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ. ఇంటర్పర్సనల్ స్కిల్స్, కొంచెం పేషెన్స్ ఉండటం ఎంతైనా అవసరం. నెక్స్ట్ బుధుని వల్ల చాలా ఇంపార్టెంట్ అండి, వీళ్ళకి బంధనము, బంధించబడినట్లుండే పరిస్థితి ఉంటుంది. అంటే ఏంటి, క్లారిటీ ఉండదు వీళ్ళకి, డైలమాలో ఉంటారు, సందిగ్ధతతో ఉంటారు. ఇంట్లో యూఎస్ లో ఉంటే బాగుంటుందా, ఇండియాలో ఉంటే బాగుంటుందా, నేను జాబ్ చేశాను 10-15 years, ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, ఈ టైంలో బిజినెస్ చేస్తే బాగుంటుందా, ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది, అన్నదమ్ముల మధ్య కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. గురుగారు మరి ఏం పాటించాలి వీళ్ళు, మీన రాశి వారు ఏమైనా పరిహారాలు చేయాలంటారా? మీన రాశి వాళ్ళు శని యొక్క ప్రభావంతో ఉండటంతో శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించడం చాలా చాలా ఇంపార్టెంట్. కుజుడి యొక్క కొంచెం అనుగ్రహం వీళ్ళకి లేదు కాబట్టి ఎవరైనా ఈ మాసంలో ముఖ్యమైన పనులు పెట్టుకున్నాం అనుకున్నప్పుడు కుజుడికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేపిస్తే చాలా మంచి. కుజుడు చాలా చిన్న మంత్రం అండి, జప సంఖ్య కూడా చాలా తక్కువే. 2 బ్రాహ్మణులు పెట్టి చక్కగా కూర్చోబెట్టి జపం చేయమంటే చేసేస్తారు. దానము అవన్నీ ఇచ్చేస్తే శుభ్రంగా సంపూర్ణమైన శాంతి పోతూ ఉంటుంది. దాంతోపాటు ఒకసారి ఇండివిజువల్ జాతకం చూపించుకుంటే అందులో ఏమైనా దశాభుక్తులు ఉంటే ఇంకా బాగుంటుంది చూస్తే. గురువు గారు రాశుల వారి రాశి వివరాలు అయితే తెలియజేస్తున్నారు. ఏంటంటే ఇది 40-50% వరకు మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు. బట్ ఇండివిజువల్ జాతకాలు కూడా చెక్ చేస్తుంటారు. వాళ్ళు చాలా మంది సఫర్ అవుతుంటారు, పెళ్లిళ్ళు కాక, పిల్లలు పుట్టక, ఉద్యోగాలు దొరక్క, సరైన సెటిల్మెంట్ లేక. ఇండివిజువల్ గా చెక్ చేయించిన వారికి ఇండివిజువల్ గా ఏమైనా పరిహారాలు ఉంటాయా? అంటే ఇది చేస్తే జాతక రీత్యా సఫర్ అవుతూ ఉంటారు కదా, ఏం పరిహారాలు ఉంటాయి, ఏం చెయ్యొచ్చు వారికి? ఈ నక్షత్రాలు లేదంటే మనం చూసుకున్న ఈ యొక్క రాశుల యొక్క ఫలితాలు జూన్ మంత్వి వాళ్ళ యొక్క గోచార రీత్యాన్ని బట్టి, అంటే ప్రెసెంట్ యొక్క ప్లానెట్స్ మూవ్మెంట్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక 30-40% మాత్రమే ఉంటుంది. అయితే చాలామంది కామెంట్లు మనం చూస్తూ ఉంటాం, ఏమంటే మీరు భయపెడుతూ ఉంటారు అంటే వాళ్ళు ఇండివిజువల్ లైఫ్లో బాగుండి ఉండొచ్చు, ఎందుకంటే ఇండివిజువల్ జాతకాన్ని బట్టి చూడాలి. అది ఒక 60% ఖచ్చితంగా అయితే ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని కొంతమంది మేము బాగుందని చెప్పామనుకోండి, ఏం బాగుంది, అన్ని బాధలే ఉన్నాయి అంటారు. అంటే ఇది ఒక 40%, బట్ వాళ్ళ జన్మ జాతకం కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా గనక ఇప్పుడు ఈ ముహూర్తాలు కాకుండా ఇంకా వాళ్ళు బాగా విపరీతమైన బాధలు ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, క్లారిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఒక సిస్టమ్ పెట్టారంటే పిల్లవాడు పుట్టిన వెంటనే పరుగును పోయేసి జాతక చక్రం రాపించుకుంటారు. పూర్వకాలంలో అక్కడ లేకపోయినా కానీ పక్కన 2-3 ఊళ్ళో ఎక్కడికో పోయేసి నడుచుకుంటా పోయి తీపించుకుని ఉండేవాళ్ళు అండి, ఈ టైంలో పుట్టారండి అని చెప్పేసి. ఎందుకంటే ఆ జాతక చక్రంలో ఇన్ డీటెయిల్ ఎవ్రీథింగ్ అందులో ఉంటుందండి. సో
తల్లిదండ్రులు కొంతకాలం ఉన్న తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ జాతకంలో మొత్తం ఇంట్లో పెట్టేసి ఉంటారండి. అందుకని ఇట్స్ సో ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. అందులో ఉన్న యొక్క సమస్య తీవ్రతను బట్టి చక్కగా పరిష్కారాలు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరిదైతే ఏజ్ 35 to 40 ఉందో ఆ ఏజ్ వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ అలాగా తీసుకొని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లైఫ్లో అప్పటిదాకా చాలా చక్కగా ఉంటారు. సడన్గా వాళ్ళు ఎక్కడన్నా మేము జీవితంలో ఎదగలేకపోయాము, ఎక్కడ నిలబడిపోయింది గ్రోత్, స్టాగ్నేటెడ్ అయిపోయింది అనే ఒక క్రైసిస్ లాగా వాళ్ళ మైండ్లో కనుక వచ్చి ఉంటే ఇమ్మీడియట్గా ఇంకా జాతకం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకేమంటారంటే 40 to 45 ఆర్ 40 +or -2-3 ఇయర్స్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఒక మెంటల్గా టెన్షన్స్ వస్తుందండి. మనం లాస్ట్ టైం చేసుకున్న డిస్కషన్లో కూడా చాలా మంది నాకు ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అని విన్నామండి, బట్ మీరు డిఫరెంట్గా చెప్పారని చెప్పేసి జాతకం చూపించుకున్నారు. అట్ ది ఏజ్ ఆఫ్ 45 వాళ్ళు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. నేను షాక్ అవుతాను. మూవీ యాక్టర్స్ని చూడండి, మహేష్ బాబు గారిని చూడండి, లేదంటే ప్రభాస్, వాళ్ళ ఏజ్ అంత. అంటే అవర్ లైఫ్ డిజైన్డ్ 40 తర్వాత గ్రోత్ ఉంటుంది, 40 ముందు ఉండదండి. అది పీరియడ్ ఈజ్ ఎవ్రీబడి అన్సర్టనిటీ. ఇది వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసి మీకు ఈ యోగాలన్నీ ఈ టైంలో వస్తాయి అంటే ఓ అలా అండి అని ఫ్రెష్ ఎనర్జీగా ఫీల్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి చెప్తాను, ఈ 1 year 2 year ఇది మీ లైఫ్లో ఇది అజ్ఞాతవాసం అనుకోండి, బీ ఇన్ సైలెంట్, బట్ దెర్ ఈజ్ అన్ యాక్టివ్ లైఫ్ రాబోతుందని. ఇలా ఒంటరిగా ఉండి బాధపడేదానికంటే ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా కనుక గొడవలు వస్తుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఎందుకంటే భార్యాభర్తలు చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు. హోల్ సంసారం ఎప్పుడైతే చక్కగా ఉంటుందో ఈ యొక్క గృహస్థ ఆశ్రమాన్ని బేస్ చేసుకొని మిగతా ఆశ్రమాలు మొత్తం ఉన్నాయండి. అందుకని ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా ఇంపార్టెంట్. అది తెలవకుండానే 10 కుటుంబాలు హ్యాపీగా పోతారు ఒక ఫ్యామిలీ కనుక కరెక్ట్గా ఉంటే. అందుకని అలా భార్యాభర్తల మధ్య సఖ్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము. ఎవరికైనా కెరియర్లో ఇబ్బందిగా ఉందనుకోండి, మన్యు పాశుపత అభిషేకం. ధనం గురించి ఎప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం. ఇవి కాకుండా ఇంకా వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం మనం చూసి చక్కగా ఎలాంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కారం ఉంది. ముందు జాతకం చూపించుకోండి, తీవ్రత చూసుకోండి, తీవ్రతను బట్టి పరిష్కారం చేసుకోవాలి. చాలా మందికి మనం చెప్పుకునే విధంగా 30 to 45 మధ్యలో ఉన్న వాళ్ళకి యోగాలు శాపాలని యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఒకసారి యోగా స్కానింగ్ అంతా తీసేసి ఇచ్చేసాం. అక్కడ నేను ఎలా ఇస్తున్నాను, రేటింగ్ ఇచ్చేస్తాను. ఈ శాపం మీ రేటింగ్, ఈ శాపం ఎంత ఉంది, పరిహారం ఉంటుంది కదా. అలానే ఈ రేటింగ్ లో 60% కంటే తక్కువ ఉంటే వదిలేసేయండి. 60% కంటే ఎక్కువ ఉంటే సీరియస్ గా ఫోకస్ చేయాలి. ఈ పరిష్కారం ఇది దీనికి ఇలా క్లారిటీగా ఒక లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, ఓకే ఇదా అని. పరిహారాలు చిన్నవే. ఎందుకంటే మనం పెట్టే పెద్ద ఖర్చులకి ఈ పూజలు మనం అవి చాలా తక్కువ అనమాట. ఆ తర్వాత ఫీడ్బ్యాక్ కూడా నాకు వచ్చే ఫీడ్బ్యాక్ చాలా ఆప్టిమిజంగా ఉంది. అందుకని ఈ మెసేజ్ నేను చాలా క్లియర్గా తీసుకుని వెళ్తున్నాను. ఇన్ కేస్ మీ ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి కెరియర్లో అప్పటిదాకా ప్రోగ్రెస్ చాలా చక్కగా ఉండి స్టాగ్నేటెడ్ అయ్యారు, ఆగిపోయారు అనుకునే విధంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమ్మీడియట్గా జాతక చక్రం చూపించుకోండి. శాపాలు తర్వాత గ్రహ దోషాలు ఉంటే స్కాన్ చేయించుకొని రిపోర్ట్ చేసేసుకోండి. చక్కటి పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా ఉంటుందని అందరికీ చెప్తున్నాను. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ మరియు పరిష్కార మార్గాలు తెలియజేశారు. పరిహారాలు కూడా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సో సంధ్య గారు, మీకు అలానే మనకి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ ప్లాట్ఫామ్ కి, టెక్నీషియన్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. శుభం.